నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మ్మ్. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి లిరికల్ డైలాగ్ వీడియో చాలా ఈజీగా అయితే ఎలక్ట్రోమోషన్ యాప్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకైతే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎలక్ట్రోమోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను. సో రెండింటిని మీ ఎలక్ట్రోమోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఒకటి బీట్ మార్క్ ప్రిసెట్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి డైలాగ్ ఉంటుంది. డైలాగ్తో పాటు మనకి గ్రూప్స్ కూడా యాడ్ చేసి ఉంటుంది, లిరిక్స్ గ్రూప్. సో ఇప్పుడు లిరిక్స్కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు గ్రూప్ 1 అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎడిట్ గ్రూప్ ఉంది కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఫాంట్ ఆప్షన్, ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఒక లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. మీరు పైన ఫాంట్ ఆప్షన్లోకి వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో లేదు మీకు ఈ ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో నేను ఆల్రెడీ ఉన్న కలర్ యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ప్రెస్ రైట్ టిక్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫాంట్ కానీ కలర్ కానీ చేంజ్ చేసుకున్నాం కదా, సో ఈ లిరిక్స్కి అయితే మనం మిగతా లిరిక్స్కి కూడా ఇదే విధంగా అయితే ఫాంట్ కలర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం లిరిక్స్కి షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్రూప్ 1 ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ కింద ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి అయితే వచ్చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి బ్లర్ అండ్ కలర్ అండ్ లైట్ కింద మనకి బ్లర్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ ఉంటుంది, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్ట్రెంత్ ఉంది కదా, సో స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో బ్లర్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో స్ట్రెంత్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్కి. అండ్ కొంచెం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని, సో సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర 0.00 ఇచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ పైన సెర్చ్ బార్ మీద ట్యాప్ చేసుకోండి. నేను ఏ విధంగా సెర్చ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే సెర్చ్ చేసుకోండి. ర్యాండమ్ అనే సెర్చ్ చేసుకోండి. మనకి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పైన టాప్లో అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కింద ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక ఎఫెక్ట్ వచ్చింది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఎఫెక్ట్ ఉంది కదా ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మ్యాగ్నిట్యూడ్ 50% ఇది ఉంది కదా, సో దాన్ని ఒక 3-4% ఇచ్చేసుకోండి. 3-4% ఇచ్చేసుకున్న తర్వాత కింద స్పీడ్ ఆప్షన్ మీదకి వచ్చేసుకోండి. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ గ్రూప్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఎండింగ్ పాయింట్ దగ్గర సో 5% అట్లా ఇచ్చేసుకోండి. 5.00% ఇచ్చేసుకోవాలి. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే 2 ఎఫెక్ట్స్ని యాడ్ చేసాం కదా. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద 3 డాట్స్ ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. మనకి 2 ఎఫెక్ట్స్ అనేది కాపీ అయింది. అండ్ మిగతా లేయర్స్ కూడా ఇదే విధంగా అయితే మనం పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా, సో ఈ లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ అవుతుంది. అండ్ మిగతా లేయర్స్ని కూడా ఇదే విధంగా క్లిక్ చేసుకోవాలి. 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇదే విధంగా అయితే చేసుకోండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది డైలాగు. సో ఆఫ్టర్ డౌన్లోడ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అన్నమాట. సో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ విధంగా అయితే మళ్ళీ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నింటికైతే ఇదే విధంగా పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే తీసుకోండి. అండ్ నేను షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఆ షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ లేయర్ ఆప్షన్ మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ
కాపీ లేయర్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన బీట్ మార్క్ని సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రూప్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక బీట్ మార్క్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని సో కాపీ చేసుకున్న లేయర్ని ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదే లేయర్ని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. అండ్ ఈ లేయర్ని ఈ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరకి అయితే ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఈ లేయర్ని అయితే ఒకవేళ మీరు ఏమైనా ఫోటోస్ రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఈ లేయర్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా పైన క్లిక్ చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళదొక ఫోటో సెలెక్ట్ చేసుకొని సో ప్లస్ ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి. సో చూసుకుంటే మనకి చాలా సింపుల్గా అనేది ఫోటో రీప్లేస్ అయింది. సో ఒకవేళ మీకు ఫోటో కొంచెం చిన్న సైజులో కావాలనుకుంటే సో ఈ విధంగా అయితే జూమ్ అయితే తగ్గించుకోండి. సో 2 ఫింగర్స్ తోటి జూమ్ తగ్గించుకోండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి ఫస్ట్లో చూపించిన విధంగానే. సో నేను చూపిస్తాను మళ్ళీ చూడండి. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ లేయర్ని కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సేమ్ నేను అదే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను, ఉన్న ఫోటోనే. సో ఈ ఫోటోని యాడ్ చేస్తున్నాను. సో పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే రీప్లేస్ అయితే అయ్యింది. సో చూసుకోండి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది వీడియో. సో డౌన్లోడ్ తర్వాత చూడండి. సో చాలా ఉంటుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.